నా శీలాన్ని దోచుకుంటే, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆ మానభంగ కార్యక్రమానికి చెల్లెట్టు కొట్టి కాపలా కాస్తుంటే నేను ఎవరికి రిపోర్ట్ చేయాలి? ఏమని చెప్పుకోవాలి? అబద్ధం, ఇదంతా కుట్ర. కుట్రో కాదో అసెంబ్లీ తెలుస్తుంది. ముందు మీరు కూర్చోండి. సభ్యులు సభా మర్యాద పాటించి నిశ్శబ్దంగా ఉండాలి, లేకుంటే సభని వాయిదా వేయాల్సి వస్తుంది. హోమ్ మినిస్టర్ రెడ్డప్ప రాజీనామా చేయాలి. అధ్యక్ష, నన్ను మంత్రి పదవి నుంచి దించడానికి ఈ ప్రతిపక్షాలు, అసమ్మతి వర్గాలు ఒకటే కుట్ర పన్నుతున్నాయి. అందులో భాగమే ఈ టేప్ రికార్డర్ నాటకం. అధ్యక్ష, ఈ హోమ్ మినిస్టర్ గారు తన ప్రయోజనాల కోసం వాళ్ళ బ్రతుకుల్ని ఎలా బలి తీసుకున్నారో ఆ భాగ్యులు ఇచ్చిన రిటర్న్ స్టేట్మెంట్స్ చూడండి. ఇతను మంత్రి రౌడియా? ఇది అసెంబ్లీ హాలా కౌరవ సభ? వహించండి. ఈ రోజు అసెంబ్లీలో జరిగిన దురదృష్టకరమైన సంఘటన మీద మంత్రులందరూ తమ తమ అభిప్రాయాలు వెల్లడించవలసిందిగా కోరుతున్నాను. దీనికి అభిప్రాయ సేకరణ దేనికండి? హోమ్ మినిస్టర్ గారు రాజీనామా చేయాలి, అంతే. నేను చేయను. చెయ్యకపోతే మన పార్టీ ప్రతిష్ట నాశనం అయిపోతుంది. ఆయన చేసేదేమి సీఎం గారు, మీరే డిస్మిస్ చేయండి. ఇదిగో నా రెసిగ్నేషన్. కొత్త హోమ్ మినిస్టర్ ఎవరు? సరోజిని. ప్రజాసేవ ముసుగులో సరోజిని ప్రేమ కలాపాలు. ఇది రాజకీయ సంబంధమా, రాసకేళీ బంధమా? రాజకీయ రంకుల రాట్నంలో హోమ్ మినిస్టర్. ఇది సరోజిని నిజ స్వరూపం. ఇలాంటి వాళ్ళు మంత్రులైతే ఆడపిల్లలు ధైర్యంగా రోడ్డు మీద తిరగలరా? దీనికి సమాధానం చెప్పమని సరోజిని నిలదీశారు వేయడం కాదు. సరోజిని మంత్రిగా ఉండడానికి వీల్లేదు. జరుగుతున్న ఈ సభ ఊరేగింపుగా మారాలి. ఆ ఊరేగింపు అసెంబ్లీ దాకా వెళ్ళాలి. అక్కర్లేదు. ఆగిపోయారే, ఇంకేమైనా చెప్పాల్సిందుందా? అందరికీ నమస్కారం. గౌరవనీయులైన మాజీ హోంమంత్రి గారు, నేను మంత్రిగా ఉంటే ఆడపిల్లలు రోడ్డు మీద తిరగక్కర్లేదన్నారు. కానీ వీరు పదవిలో ఉన్నప్పుడు నా తండ్రిని దారుణంగా హత్య చేస్తే నేను నిస్సహాయ స్థితిలో న్యాయం కోసం వీరి దగ్గరికి వెళ్లాను. నా మీద జాలి చూపించాల్సింది పోయి మానభంగ ప్రయత్నం చేశారు. అలాంటి ఈ పెద్ద మనిషి సభ్యత, సంస్కారం, నైతిక విలువల గురించి మాట్లాడుతున్నారు. పదవి పోయిన వాళ్ళు తిరిగి పదవి రాబట్టుకోవడానికి ఎన్ని అడ్డదారులు తొక్కుతారో చెప్పడానికి ఈ రోజు ఈ సభే తాజా ఉదాహరణ. వీరి పేరు సూరిబాబు. నాకు చాలా కాలంగా తెలుసు. సంఘ విద్రోహ శక్తులు నా మీద దాడి చేస్తే వీరు నన్ను కాపాడారు. ఆ ఘర్షణ జరుగుతున్న సమయంలో చాటుగా తీసిన ఫోటోల్ని అశ్లీలమైన రాతలతో నగరం నిండా పోస్టర్లుగా అంటించారు. న్యాయం కోసం నేను చేస్తున్న ఈ ధర్మ పోరాటంలో సూరిబాబుకి వాటా ఉంది. అందుకే మీ అందరి ఆశీస్సులతో ఈయన వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. శతమానం భవతి శతాయుః పురుషస్సతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతే ధాన్యం ధనం వశం బహుసౌభాగ్యదాని
ఒక హోమ్ మినిస్టర్ హత్యా ప్రయత్నం చేయబోయారంటే దానికి కొందరు పోలీసులే సహకరిస్తే ఇక సామాన్యుల గతి ఏమిటి? ఈ బంద్ ఎవరు చేయించారో నాకు తెలుసు. ఐ నో ద నేమ్స్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్స్ హూ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ బంద్. మిస్టర్ ఆనందరావు, ఎందుకు తలదించుకున్నారు? ఆర్ యు గిల్టీ? మీరు తలదించుకుంటే మీతో పాటు మీ క్యాప్ మీద ఉన్న 3 సింహాలు తలదించుకుంటున్నాయి. అది జాతికే అవమానం. ఒకనాడు మహాత్ముడు చనిపోతే నివాళులు అర్పించడానికి హర్తాళ్లు చేసేవారు. ఇప్పుడు పదవులు కాపాడుకోవడం కోసం, రాజకీయ బల ప్రదర్శన కోసం బందులు చేస్తున్నారు. దానికి మమ్మల్ని నిందించి ప్రయోజనం ఏంటి మేడం? మీ మంత్రులే మమ్మల్ని పావుల్లో వాడుకుంటున్నారు. ఎస్, ఐ అగ్రీ విత్ యూ. అందుకే నేను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మీ మీద ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా చేస్తాను. ఒక రౌడీని విడిచిపెట్టమని గాని, ఒక గుండాను అరెస్ట్ చేయొద్దని గాని ఈ హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి మీకు ఏ ఆదేశాలు రావు. ఎవరు తప్పు చేసినా ఆఖరికి నేను, ముఖ్యమంత్రి, ఎవరైనా సరే సంకెళ్లు వేసే అధికారం మీకు ఇస్తున్నాను. ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, సస్పెండ్ అయిన ఈవిడ గారి అన్నగారిని రీఇన్స్టేట్ చేసి డిఎస్పీగా ప్రమోట్ చేయకపోతే నా పేరు రమేష్ కాదు. హోమ్ మినిస్టర్ గారు మీటింగ్ లో ఉన్నారు. మీ హోమ్ మా హోమ్ నుంచి వచ్చిన తప్పగా. ఆఫీసర్, అతన్ని మాట్లాడనివ్వండి. తప్పగా. నువ్వు హోమ్ మినిస్టర్, నీ చేతిలో పవర్ ఉంది. నన్ను ఉద్యోగం నుంచి పీకించేశావు. కానీ నా హోమ్ కి నేను మినిస్టర్ని. నా పవర్ ఏమిటో నేను చూపిస్తాను. నా పవర్ ఏమిటో నేను చూపిస్తాను. నేను చూపిస్తాను. నా పవర్ ఏమిటో నేను చూపిస్తాను. నిలబడ్డానే. నెల నెల పెన్షన్ డబ్బు వస్తుందని ఇన్నాళ్ళు గంజి నీళ్ళు పోశానే. నీ కూతురు మూలంగా నా మొగుడు ఉద్యోగం పోయింది. వెళ్ళి దాన్ని కాళ్ళే పట్టుకుంటావో గొంతే పట్టుకుంటావో. ఆయన ఉద్యోగం ఆయనకి ఇప్పించాకే తిరిగి గుమ్మలు అడుగు పెట్టు. వెళ్ళు. వెళ్ళమంటే ఇక్కడ నిలబడతావే. వెళ్ళవే. చెప్పేది వెళ్ళు. అత్తను అమ్మలా భర్తన దేవుళ్ళ చూసుకున్న రోజు నేను గడప తొక్కాలనుకున్నాను. ఆనాడే నువ్వు నాన్న అని పిలిస్తే పలకాలనుకున్నాను. నీ మొగుడిని తల్లిదండ్రులకు దూరం చేసిన పాపం నీకు శాపంలా తగలాలనే ఇన్నాళ్ళు నీకు దూరంగా బతుకుతున్నానే. నీ ఆడంబరాల కోసం భర్తను అవినీతి పరుడు చేశావు. నీ సుఖాల కోసం లంచగొండం చేశావు. నీ వల్ల పతనమైన నీ మొగుడు ఎంతకు దిగజారాడు తెలుసా? పొలిటికల్ బ్రోకర్ గా మారి మాజీ హోమ్ మినిస్టర్ పక్కన అమ్మాయిని పడుకోబెట్టాడే. అందుకు గర్వపడుతున్నావా? కానీ సంతోషపడకు. ఎందుకంటే రేపు పోగొట్టుకున్న తన ఉద్యోగాన్ని తిరిగి రాబట్టుకోవటానికి నిన్ను కూడా ఎవడు ఆయన అన్న దాంట్లో తప్పే ఉందిరా. అమ్మ పసుపు కుంకాలు పోవడానికి కారణం ఎవరో నీకు తెలుసు. తెలిసి అమ్మ రుణం నువ్వు తీర్చుకోగలిగావా? ఆవిడ కన్నీరు నువ్వు తొడగలిగావా? అయినా పిచ్చి తల్లి సాంప్రదాయం కోసం ఈ జైలే కోరుకుంది. నిజానికి అమ్మ తలుచుకుంటే ఏసీ కార్లు తిరగలదు, 7 అంతస్తుల మేళ్ళ ఉండగలదు. రే, నీ వంటి మీద కాకి బట్టలే ఉండుంటే ఆవిడ అమ్మాని కాదురా, అమ్మ గారు అని సెల్యూట్ కొట్టేవాడివిరా స్కౌండ్రల్. వెళ్దాం పదమ్మా. నువ్వు డెడ్ ఎండ్ రోడ్ లో ప్రయాణం చేస్తున్నావు. అది తెలుసుకోకపోతే పాతాళంలో పడిపోతావు. జాగ్రత్త. శని వేగడైపోయింది. నాకు తెలియగడగతా రెడ్డప్ప గారు, యుద్ధానికి ముందు దుర్యోధనుడు శల్యుని పిలిపించుకున్నట్టు మీరేంది చీఫ్ మినిస్టర్ కొడుకుని పిలిపిస్తా ఉండారు? మొఘల్ రాజ్య పతనానికి కారణం పరాయి రాజులు కాదయ్యా, తండ్రి కొడుకుల గొడవలే. అమ్మా, అంటే ఇప్పుడు ఆ తండ్రి కొడుకుల మధ్య మీరు పొయ్యిలు ఇస్తారన్నమాట. నాయకుడు నాయకుడు ఆహాహా, నిన్ను చూస్తుంటే అతి చిన్న వయసులో చీఫ్ మినిస్టర్ అయినట్టు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో ఎక్కినట్టు అనిపిస్తోందయ్యా. అదేంది, కుర్చీ ఎక్కక ముందే పడిపోయినాడు అబ్బాయ. మంత్రిని అవుతామంటేనే వీలు పడలేదు. చీఫ్ మినిస్టర్ అనగానే చిన్న సైజు మూర్చొచ్చింది. నిజంగానే నేను సీఎంని చేస్తాను. నా దగ్గర 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మా డాడీని పడగొట్టాను, వీళ్ళు సరిపోతారా? ఇతనెవరు? మనవాడే. మనం ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం ఇంకో 70 మందిని కొనాలి. కొనేద్దాం. ఇది మా నాన్న లంచాల రూపంలో వసూలు చేసిన డబ్బు. ఇది మా నాన్న పేరు పెట్టుబడిగా పెట్టి నేను సంపాదించిన డబ్బు. ఎవరో వీడియో తీస్తున్నాడు. ఎవడ్రా వాడు? పట్టుకోండి.
కపూర్ హంతకుల్ని కపూర్ హంతకుల్ని జర్నలిస్ట్ కపూర్ జర్నలిస్ట్ హత్య చేసిన ప్రభుత్వం జర్నలిస్ట్ హత్య చేసిన ప్రభుత్వం జర్నలిస్ట్ హత్య చేసిన ప్రభుత్వం జర్నలిస్ట్ కపూర్ జర్నలిస్ట్ కపూర్ జర్నలిస్ట్ కపూర్ Please stop it. What do you want? Is this the way to behave? No. అతను ఎన్కౌంటర్ లో చనిపోయాడు. పెద్ద తీవ్రవాది. హార్డ్ కోర్ నక్సలైట్. పోలీసులు హత్య చేశారు. నిజం ఒప్పుకుంటే మీరు రాజీనామా చేయాల్సి వస్తుందని భయపడుతున్నారు. నాకెందుకు భయం? There is no necessity for the police department to kill an innocent